హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివ డిజిటల్ ఏఐ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే వెబ్సైట్స్ విత్ ఇన్ సెకండ్స్లో కానీ లేకపోతే మీకు వెబ్సైట్స్ ఎలా డిజైన్ చేయాలో తెలియకపోతే ఏఐ ద్వారా జస్ట్ సింగిల్ క్లిక్తో మనం ఒక వెబ్సైట్ అనేది ఈజీగా డిజైన్ అనేది చేయవచ్చు. ఎలాంటి వెబ్సైట్స్ అయినా చేయవచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో నేను మీకు తెలుగులో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఏఐ ద్వారా వెబ్సైట్ డిజైన్ చేయాలంటే గూగుల్‌లో మీరు గామ్మా GAMMA డాట్ యాప్ అనేది ఓపెన్ చేయండి. గామ్మా డాట్ యాప్. సో ఇలా మీకు వెబ్సైట్ అనేది ఒకటి వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి మీకు ఇలా రాదు. సో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు క్రియేట్ న్యూ అనండి. క్రియేట్ న్యూ అన్న తర్వాత ఇలా వస్తుంది మీకు. క్రియేట్ విత్ ఏఐ హౌ వుడ్ యూ లైక్ టు గెట్ స్టార్టెడ్. సో జనరేట్ అని క్లిక్ చేయండి. జనరేట్ దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్రజెంటేషన్, వెబ్ పేజ్, డాక్యుమెంట్ అని కనిపిస్తుంది. సో వెబ్ పేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏదైతే మీరు ఎలాంటి వెబ్సైట్ రియల్ ఎస్టేట్ లేదా ఫోటోగ్రఫీ లేదా ఏదైనా రెస్టారెంట్‌కి సంబంధించింది లేదా ఏదైనా ఫ్యాషన్‌కి సంబంధించింది మీరు ఏదైతే వెబ్సైట్ చేయాలి అనుకుంటున్నారో దీంట్లో మీరు టైప్ చేయండి. జస్ట్ మీరు టైప్ చేస్తే మీకు వెబ్సైట్ అనేది ఆటోమేటిక్‌గా ఇదే క్రియేట్ చేస్తది. టోటల్ కంటెంట్ అండ్ ఇమేజెస్‌తో సహా. సో నేను ఫోటోగ్రఫీ వెబ్సైట్ అనేది టైప్ చేస్తున్నాను. ఇప్పుడు జనరేట్ అవుట్‌లైన్ అంటున్నాను. జనరేట్ అవుట్‌లైన్ అన్న తర్వాత నాకిక్కడ ఫోటోగ్రఫీ బై జాన్ డోయ్ అని వచ్చింది. అబౌట్ మీ ఇవన్నీ పేజెస్ అన్నమాట. సో ఇవన్నీ 8 పేజెస్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది మనకి. ఇప్పుడు మీరు ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ అనేది కనిపిస్తది. సో కంటిన్యూ అనేది క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీరు కంటిన్యూ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్‌గా ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ అవుతుంది. సో నేను ఆల్రెడీ ఒక వెబ్సైట్ అనేది చేశాను. సో దీంట్లో ఉంటుంది చూడండి. ఇలా మీకు ఒక వెబ్సైట్ అనేది పర్ఫెక్ట్‌గా డిజైన్ చేసి ఇస్తుంది. క్లియర్. సో ఇక్కడ శివ జాడి ఫోటోగ్రఫీ క్యాప్చరింగ్ మూమెంట్స్ కింద ఒక ట్యాగ్ లైన్ అనేది ఉంది. సో అబౌట్ అస్ నా గురించి ఉంది. తర్వాత పోర్ట్‌ఫోలియో ఒకవేళ మనం తీసిన ఫోటోస్ అనేటివి ఈ ఫోటోస్ డిలీట్ చేసి మనం తీసిన ఫోటోస్ ఇక్కడ యాడ్ చేయవచ్చు. ఆ తర్వాత సర్వీసెస్ ఆఫర్డ్ ఏమేం సర్వీసెస్ ఇస్తాం ఏంటి అనేది మనం అది చేయవచ్చు. ఒకవేళ మీరు ఇంకెక్కువ యాడ్ చేయాలి అంటే ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు. ఇలా కింద వస్తుంది. ఆ తర్వాత కంటెంట్ కూడా మీరు దీన్ని ఎడిట్ అనేది చేయవచ్చు. ఎమోషన్స్ ఆఫ్ ద మూమెంట్ ఏదైతే ఉందో ఇక్కడ దీన్ని తీసేసి మీరు వేరే కూడా చేంజెస్ అనేటివి చేసుకోవచ్చు. క్లియర్. సో ఆ తర్వాత చూడండి క్లయింట్స్ కూడా ఏం చెప్తున్నారు మన గురించి ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఏఐ ఈ గామా డాట్ యాప్ ఏదైతే ఉందో ఇదే మనకి క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో కాంటాక్ట్ దగ్గర కాంటాక్ట్ మీ అనే ఇది ఉంటుంది. తర్వాత దీన్ని మీరు పబ్లిష్ చేయాలి అనంటే ఇక్కడ నుండి మీరు పబ్లిష్ అనేది చేయవచ్చు. మీరు పబ్లిష్ చేసిన తర్వాత దీనికి సెపరేట్ కస్టమ్ డొమైన్ అనేది యాడ్ చేయాలి. సో ఇది వెబ్సైట్ డిజైన్ చేస్తది గానీ మీకు డొమైన్ నేమ్ అనేది ఉండదు. సో డొమైన్ నేమ్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక వెబ్సైట్ ఉంది shivajadi.com. సో అలాంటి వెబ్సైట్ నేమ్ అనేది ఉండదు. అది చేయాలి అనంటే ఇక్కడ పబ్లిష్ పక్కన ఈ బటన్ కనిపిస్తుంది కదా కింద యారో మార్క్. సో దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి యాడ్ కస్టమ్ డొమైన్ అనేది కనిపిస్తుంది. యాడ్ కస్టమ్ డొమైన్ అనేది కనిపిస్తుంది. మీరు ఫ్రీగా కూడా వాడుకోవచ్చు. బట్ ఇదేంటి అంటే మీకు కస్టమ్ డొమైన్ అనేది రాదు. వేరే డొమైన్ అనేది వస్తుంది. సో శివ జాడి ఫోటోగ్రఫీ క్యాప్చరింగ్ మూమెంట్స్ ఇలాంటి డొమైన్ అనేది వస్తుంది. సో మీరు పర్టిక్యులర్‌గా మీ యూనిక్ నేమ్‌తో వెబ్సైట్ కావాలి అనంటే మీరు కస్టమ్ డొమైన్ అనేది క్లిక్ చేసి డొమైన్ అనేది పర్చేజ్ చేస్తే మీకు ఆ డొమైన్ పైన ఈ యొక్క వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. సో క్లియర్. సో ఇలా మీరు ప్రొఫెషనల్ వెబ్సైట్స్ అనేటివి డిజైన్ చేయవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీడియో కొంచెం రాలేదనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియోస్‌లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వబోతున్నాను. కొంచెం నేను అప్‌సెట్‌లో ఉండి నేను కరెక్ట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నాను. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ చేయండి.